హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. నేను మీ భవిత. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర గుగ్గలు అండి. ఈ పెసర గుగ్గల్ని శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పెసర పప్పుతో నైవేద్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1 కప్పు పెసరపప్పును వేసుకోండి. అలాగే వీటిని బాగా వాష్ చేసుకోండి. 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న ఈ పెసరపప్పులోకి మనము 2 లేదా 3 కప్పుల నీళ్ళను వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి 15 నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి. ఈ పెసరపప్పుని మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇలా పొంగు వచ్చేటప్పుడు ఒకసారి ఇలా కలుపుకోండి. ఈ పెసరపప్పు ఇంకా కాస్త గట్టిగా ఉందండి. ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడికిన ఈ పెసరపప్పు మొత్తాన్ని మనం వడగొట్టుకుందాం. ఇలా నీళ్లు లేకోకుండా బాగా వడగొట్టుకోండి. నెక్స్ట్ మనం పోపు వేసుకుందామండి. ముందుగా బాండీ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్రని వేసుకోండి. అలాగే ఇందులోకి 2 ఎండుమిరపకాయలని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోండి. వీటిని 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల ముక్కల్ని వేసుకోండి. అలాగే 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. మీ టేస్ట్కు తగ్గట్టు మీ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా కలుపుతూ 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మొత్తం ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నానండి. 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న ఈ పెసరపప్పును మొత్తం వేసుకోండి. వీటిని మొత్తం బాగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, మహాశివుడికి నైవేద్యంగా సమర్పించే ఈ పెసరపప్పు గుగ్గులు రెడీ అండి. నెక్స్ట్ మనం నైవేద్యం ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవడమేనండి. మీరు కూడా శివరాత్రి రోజు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మహాశివుడికి నైవేద్యంగా సమర్పించండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.